హలో ఎవ్రీవన్, రీసెంట్గానే మా పాప లక్ష్మి హేమానికకి బాసర్లో అయితే అక్షరాభ్యాసం చేపించామండి. సో అసలు అక్షరాభ్యాసం చేపించాలంటే మనకైతే కొన్ని డీటెయిల్స్ అయితే కావాలి కదా వెళ్లే ముందు. సో ఆ డీటెయిల్స్ అయితే మీకు కావాల్సిన వరకు అయితే నేను చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నానండి. మీరు లోపలికి వెళ్తే మీకు ఏమేమి టికెట్స్ తీసుకోవాలి, ఎన్ని కొబ్బరికాయలు తీసుకోవాలి, అండ్ స్లేట్స్ ఎన్ని తీసుకోవాలి, అండ్ మీకు ఆ పూజకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. అండ్ అక్కడైతే మనకి గోదావరి గట్టు కూడా ఉంటుందండి. సో ఆ గోదావరి గట్టు వ్యూ మొత్తం అయితే అక్కడ దీపాలు వెలిగించామండి. అవి మొత్తం అయితే క్యాప్చర్ చేసాం. అండ్ ఫొటోస్తో అయితే కొన్ని అయితే క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. చాలా బాగుంటుందండి ఫుల్ వీడియో అయితే. ఒకసారి అయితే కింద ప్రెస్ చేస్తే మీకు అయితే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేనైతే లాంగ్ వీడియోలో ఒకటైతే మర్చిపోయానండి చెప్పడం, అందుకే షార్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. బాసర్ అంటే మనకి ఏంటంటే నేలక మీద బీజాక్షరాలు రాస్తారని అయితే ఒకప్పుడు అయితే అనుకునేవాళ్ళు కదా. సో మనకైతే ఇప్పుడు అదైతే స్టాప్ చేసేసారంట. ఎందుకంటే బాసర్లో బీజాక్షరాలు అంటే అందరికీ ఇప్పుడు ఫేమస్ అయిపోయి వచ్చి ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటున్నారంట. అలా నేలకు మీద రాపిచ్చి, ఒకప్పుడు ఏంటంటే ఇలా బీజాక్షరాలు నేలకు మీద రాయటానికి మనకు అక్కడ వేద పాఠశాల అని అయితే అక్కడ వేదాలు నేర్చుకునే వాళ్ళు అలాంటి చోటదైతే మనకి రాస్తారంటండి. నేలకు మీద ఒక గడ్డితో అయితే మనకి తేనె తీసుకొని అయితే రాస్తారంట. సో అదైతే ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అది నెగిటివ్గా అయితే యూజ్ చేసుకుంటున్నారంట. అందుకోసం అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారని లేని వాళ్ళు కూడా వస్తారు కదండి, ఇబ్బంది పడుతున్నారని చెప్పి అయితే అదైతే క్యాన్సిల్ చేశారంట. సో మనకైతే ఇంకా నేలకు మీద రాసే బీజాక్షరాలు స్టెప్ అయితే అక్కడ లేదండి. చాలా మంది అది రాపియటానికి అసలు అయితే బాసర్ అయితే వెళ్తారు. నేను అంతే వెళ్ళానండి మెయిన్ అయితే చెప్పాలంటే. సో అదైతే క్యాన్సిల్ అయిపోయిందంట అండి. ఇంకా నార్మల్గా మనం ఏదన్నా అక్కడ అక్షరాభ్యాసం చేపించేసుకొని బియ్యం మీద పూజలు చేపించుకొని ఇంక ఇంటికి రావడమే. అండ్ గోదావరి గట్టు దగ్గర స్నానం చేపించుకొని. సో అంతే అండి ఈ వీడియో అయితే. మీ ఫుల్ వీడియో చెక్ చేస్తే అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.